సమ్మర్ సీజన్ ని తెలుగు చిత్రసీమ క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతోంది. ఏప్రిల్లో కొన్ని సినిమాలు వచ్చినా స్టార్ హడావిడి కనిపించలేదు. మేలోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మే తొలి వారంలో 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుస కట్టాయి. కరా, గాయపడ్డ సింహం, జెట్లీ, హిందీ సినిమా ఏక్ దిన్ కూడా వచ్చేసింది. సాయి పల్లవి నటించిన సినిమా కాబట్టి తెలుగు ప్రేక్షకులు కాస్త ఫోకస్ పెట్టారు. ఈ సినిమా తెలుగు వర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. కానీ వీటిలో ఒక్క సినిమాకు కూడా ఆదరణ దక్కలేదు. శుక్రవారం థియేటర్లు ఖాళీగా కనిపించాయి. మేడే హాలిడే అయినా కూడా జనాలు థియేటర్ల వరకు రావడం లేదు, ఆసక్తి చూపించలేదు. గాయపడ్డ సింహం, జెట్లీ పోటాపోటీగా ప్రమోషన్లు చేశాయి. పబ్లిసిటీలో పీక్ అంటే ఏంటో చూపించాయి. ఈ సినిమాల ప్రమోషన్ కంటెంట్ బాగా ఆకట్టుకుంది. సినిమాలకు యావరేజ్, బిలో యావరేజ్ రేటింగ్లు వచ్చాయి. అయితే ప్రేక్షకుల్ని థియేటర్ల వరకు తీసుకురావడానికి ఈ దమ్ము సరిపోవడం లేదు. శనివారం కూడా థియేటర్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. కనీసం బి, సి సెంటర్లలో కూడా టికెట్లు తెగడం లేదు. ధనుష్ సినిమాకు సి సెంటర్ లో ఫుట్ ఫాల్స్ బాగుంటాయి. ఈసారి ఆ పరిస్థితి కూడా కనిపించలేదు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, ఇంకోవైపు ఐపీఎల్ గండం కనిపిస్తూనే ఉంది. మార్నింగ్ షోలకు వడగాళ్ళు, నైట్ షోలకి ఐపీఎల్ అడ్డుగోడలుగా మారుతున్నాయి. దాంతో పాటు సరైన కంటెంట్ రావడం లేదన్నది నిజం. ప్రమోషన్లు ఎంత భారీగా చేస్తున్నా పట్టించుకోవడం లేదు జనాలు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది.